లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. అంటే మనం ఎంత రెడీ అవుతామో అమ్మవారి అలంకారం అనగానే మనకి ఎంత ఉత్సాహంగా అనిపిస్తది కదా. ఆవిడకి ఈ రోజు ఈ చీర కడదాం, ఈ నగలు వేద్దాం. అవును అవును, అఫ్ కోర్స్ నేనైతే చాలా ప్లాన్ చేస్తాను అమ్మవారిని. నేను అంటే నా కోసం అంటే పెద్ద అంత ఆలోచించాను, కానీ అమ్మవారిని తయారు చేయడం మాత్రం ఐ టేక్ మై టైం. అందుకనే నేను రాత్రి పండుకున్నా పడుకోకపోయినా పొద్దునే లేవాలి, ఫస్ట్ అమ్మవారిని అలంకారం చేయాలి. అమ్మవారిని అలంకారం చేసేసి పెట్టుకుంటే నాకు అదొక హ్యాపీనెస్, అదొక తృప్తి. ఓకే, అండ్ స్పెషలీ అందరు ఎప్పుడైతే చెప్తారో అమ్మవారు చాలా కలగుందక్క ఈ రోజు, అమ్మవారిని చాలా బాగా చేశారంటే అదొక సంతోషం ఉంటది కదా. అండ్ బికాస్ హోల్ ఇయర్ నేను వెయిట్ చేస్తాను. ఇంకా అది కాకుండా మాకు ఇది నోము, అఖండ దీపం పెడతాం మేము. సో ఆల్ నైట్ కూడా నేను ఇవాళ మేల్కునే ఉంటాను. ప్రిట్టి మచ్ నేను పండుకోను, బికాస్ దీపం ఎక్కడ కూడా కొండెక్కకుండా లాస్ట్ 30 అక్కడ పైన సో కామాక్షి దీపం అంటే అక్కడ ఆల్ నైట్ రేపు పొద్దున మళ్ళీ నేను కదిపే వరకు కూడా అమ్మవారిది అట్లనే ఉంటది. పొద్దున్నే లేచి మళ్ళీ 5 o'clock కి అంటే చూస్తూనే ఉంటాను, అసలు నేను పండుకోను, అదొక టెన్షన్. సో పొద్దున్న లేచి మళ్ళీ అంతా ఇక్కడ అంతా సాఫ్ చేసి ఇదంతా కొంచెం తుడుచుకుని చేసి మళ్ళీ అమ్మవారిని కదిపించి పూజ చేసి కొంచెం అమ్మవారిని కదిపించాక అప్పుడు నాకు ఒక రిలాక్సేషన్. ఇక్కడ తుడుచుకుంటాను, నేనే పని చేసుకుంటాను, చేస్తానమ్మా. పని వాళ్ళతో చేయించాలనిపించారా? ఇక్కడే కాదు, బాబా టెంపుల్ ఉంది, బాబా టెంపుల్ ఆయన స్వయంగా చేస్తారు. వాష్ అండ్ క్లీనింగ్ అంతా బాబా గుడి మాకు దొరికింది సేవ అంటే అక్క వాళ్ళది. నగర్ లో బాబా టెంపుల్ లేదు, ఇక్కడ పెద్దగా అయ్యాము. మేము వెళ్ళేది పంజాగుట్ట అంటే గౌరీశంకర్ కాలనీ వెళ్ళే వాళ్ళం. అక్క వల్ల మాకు బాబా టెంపుల్ అయింది, కట్టించాను అన్నమాట. 4 years అయిందమ్మా మనం కట్టించా. 4 years 5 అక్కడ ఊడడం తూడడం కడగడం అవన్నీ కూడా ఎన్బిటి నగర్ లో ఇక్కడ ఒక సాయిబాబా ఆలయాన్ని కూడా విజయలక్ష్మి మేడం కాస్త నేను కూడా విజయలక్ష్మి గారు కట్టించారంట, ఆవిడ దగ్గరుండి కట్టించారు. వాటిలో కూడా అసలు ఎన్నో సేవలు చేస్తారు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఆవిడ నోటి నుంచి వచ్చిన మాటలు కాదు, నిజంగా వినడానికి కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారిని అడిగినట్టు అక్కని అడిగితే చాలా అయిపోతాయేమో. అంటే అది ఆటోమేటిక్, అది అయిపోయిందమ్మా. నిజంగా చెప్పాలంటే నేను ఇంటెన్షన్ గా అనుకోలేదు. అక్కడ అంత గుడిసెలు ఉండే, ఎంక్రోచ్మెంట్ అయిపోయింది అక్కడ. సో అంత గుడిసెలు ఉండడంతో మళ్ళీ వీళ్ళందరూ కూడా అడగడం ఏమైందంటే ఒక టెంపుల్, కొందరు వెంకటేశ్వర స్వామి టెంపుల్, కొందరేమో లక్ష్మీదేవి పెట్టండి. ఎందుకు అంటే నేను సాయిబాబా భక్తురాలని, నా హస్బెండ్ అంతా మేమందరం కూడా సాయిబాబా భక్తులం. సో నేను అనుకున్న సడన్ గా థాట్ వచ్చింది సాయిబాబాది కట్టాలా అని. ఆటోమేటిక్ గా బాబానే కట్టిపిచ్చేసుకున్నాడు. పక్కన గోశాల 2 ఆవులతో స్టార్ట్ చేసాము. అదే రోజు హోమం చేసి అక్కడ గోశాల, ఇటు సాయిబాబా టెంపుల్ 2 కూడా అయిపోయి ఈ రోజు ఆల్మోస్ట్ 100 పైన ఆవులు ఉన్నాయి. అండ్ ఇది బాబా టెంపుల్ కూడా మేము దేవుడి దయ వలన అన్నదానం కూడా స్టార్ట్ చేసాము. లాస్ట్ 2 years నుంచి ఎవ్రీ థర్స్డే కూడా అబౌట్ 500 మంది వస్తారు గుడికి, వచ్చి తినేసి వెళ్తారు మా ఆఫ్టర్నూన్. సాయిబాబా మీ జీవితంలో చేసిన అద్భుతాలు ఏమన్నా మాతో చాలా. నేను లాస్ట్ 35 years నుంచి కూడా, నాకు మా హస్బెండ్ US లో ఉండే అప్పుడు, హీ వాజ్ గ్రీన్ కార్డ్ హోల్డర్. నేను అప్పుడే పెళ్లి చేసుకుని వెళ్ళాను, 1 year లో వాపస్ వచ్చాను అనమాట. సో నాకు వీసా దొరకట్లేకుండే. అప్పుడు ఎందుకు వచ్చానని 1 year ఇక్కడే స్టక్ అయిపోయాను. సో మా అంకుల్, మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ చెప్పారు నాకు, అమ్మ సాయిబాబా బుక్ చదువు, చాలా నీకు చూడు నెక్స్ట్ వీక్ లో రిజల్ట్ వస్తాయి. 3 times నేను అటెండ్ చేస్తే కూడా వీసా రాలేదు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను బుక్ స్టార్ట్ చేశాను థర్స్డే, ట్యూస్డే రోజు మెడ్రాస్ నుంచి వాళ్ళే నాకు కాల్ చేసి కమ్ అండ్ పికప్ యువర్ వీసా అన్నారు. బికాస్ ఐ జస్ట్ క్రైడ్ అక్కడ లాస్ట్ ఆ ఇంటర్వ్యూలో, మై హస్బెండ్ ఇస్ దేర్ అండ్ ఐ హ్యావ్ టు గో ఇది అది అంటే. ఇన్ఫాక్ట్ అదొక ఎక్స్పీరియన్స్. అండ్ యుఎస్ లోపల బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్సెస్, యుఎస్ లో నేను మా హస్బెండ్ వి స్టార్టెడ్ ఒక ఇండియన్ గ్రోసరీ స్టోర్ స్టార్ట్ చేసాము. అపార్ట్ ఫ్రమ్ అవర్ జాబ్స్ ఒక ఇండియన్ స్టోర్ స్టార్ట్ చేసాం. అయితే మేము ఇద్దరం ఎవరికి కూడా నేను చెప్పలేదు నేను దట్ ఆ రోజు స్టోర్ స్టార్ట్ చేస్తున్నాను అని. నేను, మా హస్బెండ్, పంతులు గారు ఉన్నారు, మేము పూజ చేసాము డోర్ దగ్గర. లోపలికి వెళ్ళబోతున్నాం, సడన్ గా ఒక లేడీ, హ్యాండిక్యాప్ లేడీ, అమెరికన్ వైట్ లేడీ
నాకన్నా ముందే వెళ్ళిపోయింది. నేనేమో మనం అనుకుంటాం కదా, సాయిబాబా నువ్వు ఫస్ట్ ఉండాలి, నువ్వు ఉండాలి, బ్లెస్ చేయాలి. సో నాకు ఒక్కసారి ఇన్ అ వే ఐ వాజ్ లైక్ కొంచెం అప్సెట్ ఫీలింగ్ అయింది. ఏంటి మాకన్నా ముందు ఆమె వెళ్ళిపోయింది ఏంటి అని. నాకన్నా ముందు వెళ్ళింది, నడిచేసింది. మేము అక్కడ పట్టాలు పెట్టి పూజ చేసా. నన్ను అడిగింది అగరబత్తీలు కొనుక్కోవచ్చా అని వచ్చి అడిగింది. నేను అన్న లేదు, ఇవాళ మేము అమ్మము. అయితే మీకు సాయిబాబా తెలుసా అని అడిగింది. అయితే నేను అన్నాను, యా మేము డిసైపుల్స్. యా నేను ఎప్పుడు చూడలేదు సాయిబాబాని, కానీ నేను పెద్ద డిసైపుల్ అనింది. అనంగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. ఏంటి సాయిబాబానే వచ్చి అంటే నా మైండ్ లోంచి అది తీసేసినట్టు అనిపించింది. మళ్ళీ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను ఇన్ని ఇయర్స్ ఉన్నాను, 20 years ఉన్నాను యుఎస్ లో. ఐ నెవర్ సా హర్ ఆఫ్టర్ దట్, నెవర్. హ్యాండిక్యాప్ గా వచ్చింది ఆ అమ్మాయి. అంటే బాబా వచ్చి నేను ఇమీడియట్ గా మా ఫాదర్ కి కాల్ చేశాను. అక్కడ కాల్ చేసి ఇది నాకు అంటే డాడీ అన్నారమ్మా నువ్వు ఎంత బిలీవ్ చేస్తావు కదా సాయిబాబా అని, ప్రాబబ్లీ అది నీకు ఒక జస్ట్ సాయిబాబానే వచ్చిండేమో. బికాస్ షీ సెడ్ నేను చూడలేదు కానీ నేను సాయిబాబా భక్తురాలు అనగానే ఇట్ వాజ్ అండ్ నాకు అనిపించింది నిజంగా సాయిబాబా అంటే ఇంకా ఎంత స్ట్రాంగ్ అంటే ఎవ్రీ థర్స్డే మా హస్బెండ్ అయితే కంపల్సరీ ఈవినింగ్ ఆరతికి వెళ్తారు, నేనేమో ఆఫ్టర్నూన్ ఆరతికి వెళ్తాను. ఎప్పుడు వీలైతే మాత్రం థర్స్డేస్ ఏం పెట్టుకోకుండా మాత్రం నేను టెంపుల్కి వెళ్ళాలా అని అయితే నేను వెళ్తానమ్మా, ఎంత బిజీగా ఉన్నా. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కాకపోతే ఈవినింగ్ వెళ్తాం మా హస్బెండ్ తో.